అందరికీ నమస్కారం అండి. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఎందుకు ఆచరిస్తారు? అప్పుడు విష్ణుమూర్తి ఎక్కడికి వెళ్తారు? అనే విషయంపై తెలుసుకుందాం. మన మొట్టమొదటి పండగ తొలి ఏకాదశి. ఈ పండగతోనే హిందువుల పర్వదినాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. హిందువుల మొదటి పండగ తొలి ఏకాదశి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటారు. ఈ పండగ తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం అని, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటారు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. తొలి ఏకాదశి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ప్రధానంగా వైష్ణవులు ఈ రోజున ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం మరియు ఈ రోజున విష్ణువు యొక్క భజనలు పాడడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ రోజును జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని పిలుస్తారు. ఇది దేవతలు నిద్రపోయే కాలం. వారికి రాత్రి ప్రారంభమవుతుంది మరియు మహావిష్ణువు క్షీరసాగరంలో నిద్రపోయే రోజున సూచిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మొత్తం ఏకాదశులలో ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు మరియు పగటి సమయం తగ్గడం మరియు రాత్రి సమయం పెరగడం ప్రారంభమవుతుంది. ఏకాదశి అంటే 11వ రోజు అని అర్థం. హిందూ క్యాలెండర్లో ఒక సాధారణ చాంద్రమాన మాసంలో 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షం మరియు మరొకటి కృష్ణపక్షం సమయంలో సంభవిస్తాయి. విష్ణువు ఆరాధనకు ఏకాదశులు ప్రత్యేకించి ముఖ్యమైనవి మరియు అధిక సంఖ్యలో ప్రజలు ఏకాదశి వ్రతాన్ని క్రమం తప్పకుండా పాటిస్తారు. ప్రతి ఏకాదశి ఏదో ఒక విధంగా ప్రత్యేకమైనది. దేవశయని ఏకాదశి ఆషాఢ మాసంలో జూన్, జూలై శుక్లపక్షం సమయంలో వస్తుంది. దీన్నే మాసం పేరుతో ఆషాఢి ఏకాదశి అని కూడా అంటారు. ఆచారాలు: ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తమ క్రమమైన కార్యక్రమాలను ముగించుకుని స్వామికి పూజలు చేసి రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామావళి, 108 నామాలు వంటివి విష్ణు మంత్రాలను జపిస్తూ ఉపవాసం ఉంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శిస్తారు. తొలి ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి తర్వాత ఉపవాసం విరమించడాన్ని పారణ అంటారు. ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు సూర్యోదయం తర్వాత ఏకాదశి పారణ చేస్తారు. సూర్యోదయానికి ముందు ద్వాదశి ముగియని పక్షంలో ద్వాదశి తిథిలోగా పారణ చేయాలి. హరివాసర సమయంలో పారణ చేయరాదు. శ్రీహరి దినం ఉపవాసం విరమించే ముందు హరివాసర వచ్చే వరకు వేచి ఉండాలి. హరివాసర ద్వాదశి తిథి యొక్క మొదటి 4వ వ్యవధి. ఉపవాసం విడిచిపెట్టడానికి అత్యంత ఇష్టపడే సమయం ప్రాతకాలం. మధ్యాహ్న సమయంలో ఉపవాసం విరమించకుండా ఉండాలి. పేలాల పిండి వెనుక ఆరోగ్య రహస్యం గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. చాతుర్మాసంలో ఏ పనులు చేయాలి తెలుసుకుందాం. హిందూ పంచాంగం ప్రకారం
ప్రతి ఏడాది ఆషాఢ మాసం శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ కాలంలో శుభకార్యాలను వాయిదా వేస్తారు. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీన ఆదివారం నాడు దేవసైన్య ఏకాదశి రోజున చాతుర్మాసం ప్రారంభమవుతుంది. శాస్త్రాల ప్రకారం ఈ ఏకాదశి రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ సమయం నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించవచ్చు. ఇలా శయన ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసంలో ఉద్దాన ఏకాదశి రోజున తిరిగి మేల్కొని గరుడ వాహనంపై వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తారని పండితులు చెప్తారు. ఈ మధ్యకాలంలో ఉండే ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజ మాసాన్ని కలిపి 4 మాసాలను చాతుర్మాసంగా చెబుతారు. ఈ సందర్భంగా చాతుర్మాస దీక్షను ఎవరు చేపట్టాలి, ఈ వ్రతం ఎవరు చేయాలి, ఈ వ్రత నియమాలు విశిష్టతలేమిటి, ఈ 4 నెలల పాటు ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 4 నెలల పాటు చాతుర్మాసం దీక్షను సాధారణంగా ప్రతి ఏడాది 4 నెలల పాటు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎవరైనా చెయ్యొచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని చాలామంది చెప్తారు. అయితే ఈ వ్రతాన్ని 4 నెలలు చేయలేని వాళ్ళు 2 నెలలు చేసుకోవచ్చు. అది కాదంటే వచ్చే 5 ఏకాదశుల నాడు వ్రతం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అంతేకాదు, జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ధనలాభం లభిస్తుందని భక్తుల నమ్మకం. చాతుర్మాస దీక్ష ఎందుకంటే ఈ 4 నెలల కాలంలో ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ మన శరీరాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస దీక్షను ఏర్పాటు చేసినట్లు పండితులు చెప్తారు. ఈ వ్రతాన్ని సన్యాసులు 4 నెలల పాటు కఠిన నియమాలు పాటిస్తూ ఒకే చోట దీక్ష వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేసేవారు ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేసి శ్రీ మహావిష్ణువు ఎదుట కూర్చొని పూజలు చేయాలి. ఈ కాలంలో మీరు ఏ పని చేసినా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను, ఇష్టదేవతలకు సంబంధించిన మంత్రాలను పఠించాలి. చాతుర్మాసంలో ఏ ఏ పనులు చేయాలో తెలుసుకుందాం. చాతుర్మాసంలో భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ దీక్షను చేపట్టిన వారు బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. నేలపైన నిద్రించాలి. ఈ కాలంలో మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. కనకధార స్తోత్రం పఠించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు వస్త్రదానం, అన్నదానం, దీపదానం, శ్రమదానం చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. శుభమస్తు.